ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మరో ముందడుగు వేసింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో ఏఐని ప్రవేశపెట్టింది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్లో ఏఐ రోడ్ మ్యాప్ను ప్రకటించింది. సాఫ్ట్వేర్తో పాటు హార్డ్వేర్ రంగంలో ఏఐ వినియోగం ద్వారా ఫ్యూచర్ సిటీని ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్లో నిలిపేందుకు సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏఐ రోడ్ మ్యాప్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టనున్న 25 రకాల కార్యక్రమాలను ప్రకటించారు. అంతకుముందు జేపాల్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇక్బాల్ సింగ్ దలివాల్, ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ డానియల్ కాంబ్, ఎట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ సీఈఓ సునీల్ గుప్తాతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ లో జీపీయూ ఆధారిత ఏఐ క్లౌడ్ ఏర్పాటులో భాగస్వామ్యంపై వారితో చర్చించారు. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మినహా మరే నగరం కూడా సిద్ధంగా లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్త ఆవిష్కరణలు ఎప్పుడూ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొస్తాయన్నారు. తెలంగాణలో చేపడుతున్న ఫ్యూచర్ సిటీని ఏఐ హబ్ గా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. We will continue to bring government and industry experts together to drive innovation. The AI summit today in Hyderabad is our declaration. We are ready for AI. We will create AI's future and set standards. I welcome all of you to the city of the future. Let us all come together and script a great new future. ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోతాయనే భయం చాలా మందిలో ఉన్న ప్రపంచంతో పోటీ పడాలంటే ఏఐ తప్పనిసరి అన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణలో 200 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్ సిటీ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలవనుందన్నారు. We are establishing the AI city, artificial intelligence city, on a 200-acre site near Hyderabad, dedicating an ecosystem for AI research, development, and also their applications. This is an ambitious project, I do agree, but we are committed and we will place Telangana at the heart of the global AI innovation, solidifying our state as a technological powerhouse. ఈ సమ్మిట్ లో వివిధ దేశాలకు చెందిన కంపెనీలు, పలు విద్యా సంస్థలు 119 స్టాల్స్ ఏర్పాటు చేశాయి. హార్డ్వేర్ రంగంలోనూ ఏఐ వినియోగం వల్ల ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో ఈ సందర్భంగా వివరించారు. మూసి ఆక్రమణలతో పాటు వరదలను ఏఐ ద్వారా ముందుగానే పసిగట్టడంపై సిబిఐటి విద్యార్థులు ప్రత్యేకంగా డెమో ఇచ్చారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వివిధ రంగాల నిపుణులు ఏఐ వినియోగంపై ఈ సమ్మిట్ లో చర్చించారు. శుక్రవారం జరిగే సమ్మిట్ లో ఏఐ వల్ల లాభాలు, తీసుకురావాల్సిన మార్పులపై వివిధ దేశాల ప్రతినిధులు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.